నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలీస్ రోడ్ భద్రతా మాసోత్సవాలు 2026 ఘనంగా నిర్వహించారు. ప్రజల ప్రాణాలు రక్షణే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ప్రజల్లో అవగాహన పెంచుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు బైకర్లతో నేరుగా మీట్ అయ్యారు. నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం పటిష్టంగా జరుగుతుందని తెలిపిండు. నో హెల్మెట్ అనేది చట్టం కాదు, ప్రాణాలకు కవచం అని స్పష్టం చేశారు. ప్రతి బైకర్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతి వేగం నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమని హెచ్చరించిండ్రు. ఈ సందర్భంగా బైకర్లతో రోడ్డు ప్రమాదాలపై ప్రతిజ్ఞ చేయించి ప్రమాద రహిత ప్రయాణం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చిండ్రు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కుటుంబానికి మిగిలేది కన్నీళ్లే అని అన్నారు. రోడ్డు భద్రత అనేది పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి కర్తవ్యం అని పేర్కొన్నారు. ప్రమాదాలు లేని నల్గొండే లక్ష్యంగా పోలీస్ శాఖ ముందుకు సాగుతుంది అన్నారు. ఈరోజు మన గౌరవ నల్గొండ జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఈ జనవరి మంత్ నుంచి కూడా 1వ తారీఖు నుంచి కూడా మనము వితౌట్ హెల్మెట్ ఎవరైతే హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తారో వాళ్ళకి పెట్రోల్ పోయొద్దని చెప్పి ప్రతి బంకులలో బందోబస్తు నిర్వహిస్తూ పబ్లిక్లో కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు కూడా మేము సుమారు 5 మంది కానిస్టేబుల్ నేను కలిసి కూడా మా అంతా సిబ్బంది అందరం కలిసి కూడా ఇప్పుడు 20 నుంచి 25 బండ్లు ఆపినాము. ఇప్పుడు మార్పు ఏంటంటే స్టార్టింగ్లో మేము ఒక 10 నిమిషాలు ఇట్లా రోడ్డు ఎక్కి ఆపితే 10 నిమిషాల్లో 100 మంది వస్తే దగ్గర 70 మందికి కూడా హెల్మెట్స్ లేని పరిస్థితి. ఇప్పుడు మేము 1 అవర్ నుంచి ఆపుతున్నా కూడా మనం ఒక గంట నుంచి కూడా కనీసం 100 బండ్లు ప్రయాణిస్తే 70-80 మంది ఇప్పుడు హెల్మెట్లు పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. ఇది చాలా మార్పు అనిపిస్తుంది. ఇంకా మిగతా 20 మంది కూడా ఖచ్చితంగా 20-30 మంది కూడా సుమారు వాళ్ళు కూడా మారాలని, అందరూ కూడా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆ భావన అందరికీ తెలవాలని, అందరూ బాధ్యతగా మెలగాలని కోరుకుంటున్నాం.